So, hi guys, the 100 days of muscle building series today is day 37, 37, 38, 37 or 38 ఏదో మ్యాక్స్ ఏదో ఒకటి ఉంటుంది. బట్ ఏదైనా జిమ్ మాత్రం స్కిప్ చేయకూడదు, అది మెయిన్. అట్లనే ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి బ్యాక్. సో మీరు ఒక కంప్లీట్ బిగినర్ అయ్యండి, అంటే కంప్లీట్ బిగినర్ అంటే 1 to 2 months అట్లా అయింది అనుకోండి. సో మీరు ఏంటంటే వెయిట్స్ కన్నా పర్ఫెక్ట్ ఫామ్ అనేది నేర్చుకుంటే మీకు అంటే అట్లా జిమ్ చేసే కొద్దీ కొంచెం ఫామ్ అనేది ఇంప్రూవ్ అయ్యింది కొద్దీ ఇంకా వెయిట్స్ అనేది ఇంకా ఈజీ అయిపోతాయి. సో మీకు ఫామ్ తెలియకుండా స్టార్టింగే 20-30 వేసేసుకొని బైసప్ ట్రైసప్ అంటే కొంచెం ఫామ్ తెలియకుండా ఎంత చేసినా వేస్ట్ అది. సో ఫస్ట్ ఫామ్ నేర్చుకున్న తర్వాత పిక్చర్ చేసిన పర్లేదు, అది మ్యాటర్. అట్లా మనం ఫస్ట్ రోప్తో ల్యాట్స్ పుల్ చేద్దాం. ఒకటి మెయిన్. సో మజిల్ బిల్డింగ్ మెయిన్ ఏంటంటే, సో మజిల్ బిల్డింగ్కి అంటే మీరు అట్లనే కటింగ్ చేసారు అనుకో, అండ్ అట్లనే ఏ పడుతుంది జంక్ ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేసాడు. సో ఏంటంటే మీరు అవాయిడ్ చేయకుండా కంప్లీట్గా తింటున్నారు అనుకోండి, జిమ్ చేస్తున్నారు బట్ ఇది కూడా తింటున్నారు. సో దానివల్ల ఏంటంటే మీరు రన్ చేసిన యూజ్లెస్ అయిపోతుంది. అండ్ బల్క్లో ఉంటే పర్లేదు, ఏది పడితే తినేసిన ఓకే. బట్ కటింగ్ చేసినప్పుడు మజిల్ బిల్డింగ్ చేసేటప్పుడు కొంచెం మీ బాడీ దగ్గర తింటే సెట్ అవుతుంది. ఏది పడితే తింటే రన్ చేసిన ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించదు. అట్లా బ్యాక్ అంటే మ్యాక్స్ అప్పర్ బ్యాక్ నెక్ ఫోకస్ చేస్తాం. అట్లా కాకుండా లోవర్ కూడా కొంచెం ఫోకస్ పెడితే మంచిగా ఉంటుంది. లోవర్ అనుకున్నా అప్పర్ అనుకున్నా లోవర్ లేకపోతే బ్యాక్ బాగోదు. సో నెక్స్ట్ మీరు ట్రై చేసేటప్పుడు కొంచెం లోవర్ బ్యాక్ పైన ఫోకస్ చేయండి, మళ్ళీ అప్రోట్ కాకుండా. ఎందుకంటే మీకు ఓవరాల్గా మజిల్ క్రియేట్ అవ్వాలి కాబట్టి అన్ని పర్ఫెక్ట్గా ట్రై చేయాలి. అట్లానే మీరు ప్రతి మజిల్ బిల్డింగ్ ఏంటంటే ప్రతి సెట్ కొంచెం ఫెయిల్యూర్ వరకు తీసుకెళ్ళండి. నేను అట్లానే కార్డియో కూడా ఇంప్రూవ్ చేసుకోండి. మజిల్ బిల్డింగ్ కటింగ్ లో కార్డియో అనేది చాలా ఇంపార్టెంట్. సో బల్కింగ్ అనేది సెకండరీ. బల్కింగ్ అసలు ఈ రెండింటికి అసలు సంబంధం లేకుండా ఉంటుంది. సో మీరు ఏంటంటే మజిల్ బిల్డింగ్ చేసినా కటింగ్ చేసినా సరే కార్డియో అనేది చాలా ఇంపార్టెంట్.
కార్డియో లేకుండా ఓన్లీ వర్కౌట్స్ చేస్తే వర్త్లెస్ ఉంటుంది. ఏంటంటే మ్యాక్సిమం ప్రతి వీడియోలో కూడా కార్డియో ఇంప్రూవ్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే ఓన్లీ ఒక వెయిట్స్ వల్ల మీకు వెయిట్ లాస్ అనేది జరగదు. సో కార్డియో అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ మజిల్ బిల్డింగ్కి, కటింగ్కి. సో బల్కింగ్ ఏంటంటే బల్కింగ్లో కార్డియో చేసినా చేయకపోయినా అది ఇంక బల్కింగ్ అనేది సపరేట్ వే. మజిల్ బిల్డింగ్, కటింగ్ అనేది ఒక దగ్గర కొంచెం ఈక్వల్గా ఉంటాయి. మీరు మజిల్ బిల్డింగ్ చేసినా కటింగ్ చేయాలనుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. బ్యాక్ కావాలనుకుంటే కన్ఫామ్గా మీరు రేర్ డెల్స్ మీద ఫోకస్ చేయాల్సింది. ఎందుకంటే మీ అప్పర్ బ్యాక్ని హైలైట్ చేసేది ఒక రేర్ డెల్స్ మాత్రమే. షోల్డర్ కన్నా రేర్ డెల్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఇవి మంచిగా ఫిక్స్ అవుతాయి. సరే అయిపోయింది అక్కడ వాళ్ళు అది కొంచెం ఉంది చాలా. ఓకే ఓకే థ్యాంక్స్.